కర్నూలు జిల్లా కోసిగి మండలంలో దివంగత ముఖ్యమంత్రి పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వైఎస్సార్ సర్కిల్లో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజన్న విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి మురళీ మోహన్ రెడ్డి గారు ఘన నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఆరోగ్యశ్రీ, 108 జలయజ్ఞం వంటి చారిత్రాత్మక పథకాలతో వైఎస్సార్ పేదల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సంక్షేమ పథకాల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారని మురళీ మోహన్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల నాయకులు ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజు, మఠం మహంతేష్ స్వామి, దొడ్డి నర్సన్నతో పాటు వివిధ గ్రామాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు మన కోసిగి గ్రామానికి విచ్చేసినటువంటి మన కోసిగి మండల ఇన్ఛార్జ్ మురళీ మోహన్ రెడ్డి గారికి, మండల అధ్యక్షులు ఈరణ గారికి, అలాగే నాడిగేని నాగరాజు గారికి, అలాగే నరసింహులు గారికి, దొడ్డి నరసన్న గారికి, వివిధ కృష్ణప్రతాత్ గారికి, శ్యామ్ సుందర్ దొర గారికి, అలాగే మహిళా నేతలు ఈరక్క గారికి, మిగతా గ్రామాల నుండి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు అందరికీ సుస్వాగతం తెలుపుతూ నమస్కారం చేస్తున్నాను. ఈరోజు మనము మన మహానేత గారిని స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన మనందరికీ ఎన్నో త్యాగాలు చేసి ఎంతో ఇచ్చేసి మనందరూ ఈరోజు ఈ విధంగా సుఖ సంతోషాలతో సుభిక్షాలతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందంటే ఆ మన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పేసి సభాముఖంగా తెలుపుతున్నాను. ఒకప్పుడు ఆరోగ్యం కోసం చిన్న పిల్లలకు కానీ ఇంకొకరికి కానీ ఇచ్చేసి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిచ్చారు. అలాగే ఈరోజు మనందరికీ ఆయనను స్మరించుకుంటుంటే పైనుంచి ఆయన ఆశీర్వాదం చేస్తే 108 వచ్చింది మనకు ఎదురుగానే. ఒక్కసారి చెప్పట్లతో ఇచ్చేయని చెప్పేసి చేస్తున్నాము. ఆయన పుణ్యం అని చెప్పేసి ఈరోజు 108 అనేది ఉంది. అలాగే వైద్య సేవలు అందించాలని చెప్పేసి 104 కూడా పెట్టాడు. అలాగే రైతుల కోసం ఆ రోజు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు లేరు, అది మనం రాజశేఖర రెడ్డి గారు ఒక్కటే అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పి తెచ్చినాడు. చాలా మంది ఆయన ఆయంలోనే చదువుకుని ఈరోజు మంచి మంచి ఉద్యోగాల్లోన మంచి స్థాయిలోన కలెక్టర్లు అయితేనేమి, ఎస్పీలు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి అన్ని విధాల దీంట్లోనే ఉండి మన రాష్ట్రానికి అందరు సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ మన మహానేత తరఫున అందరి తరఫున సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. 77వ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అప్పుడు రాజశేఖర రెడ్డి ఎన్నో విధాలుగా ఆయన రాజకీయం చేశాడు. ఆయన అప్పుడు రాజకీయంలోన చంద్రబాబుకి ధీటుగా రాజకీయం చేసి ఫస్ట్ ఎన్టీ రామారావు అయితే సెకండ్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ రాష్ట్రంలోన ఇప్పుడు కూడా చెప్పుకునవడం జరుగుతుంది. ఆయన రైతులకి 1,50,000 రుణమాఫీ చేసి మళ్ళీ బ్యాంకులను రుణమాఫీ చేసిన తర్వాత కూడా మళ్ళీ అప్పు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు భూముల రేట్లు తక్కువ ఉన్నా కూడా ఆ మాఫీ చేసి భూములు కొనిచ్చేటట్ల కనబడింది. అట్లే ఈ చంద్రబాబు నాయుడు అప్పుడు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి చేస్తాడంటే ఆయన బట్టలు ఆరేస్తాడని చెప్పుకునేవాడు. అప్పుడు కరెంటు బిల్లులు మొత్తము మాఫీ చేసి కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఆ అడుగుజాడల్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. మన జగన్మోహన్ రెడ్డి రాజకీయం వచ్చినప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా తట్టుకోగలిగిన వ్యక్తి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. 3 సార్లే రాజకీయం చేశాడు. 3 సంవత్సరాలే రాజకీయం చేసి చాలా అభివృద్ధి చేశాడు. ఇప్పుడుండే ప్రభుత్వము అభివృద్ధి చేశామని చెప్పుకుంటారు, ఏది చేయలేకపోయారు. సూపర్ 6 అని
పథకాలు అమలు చేశారు. అవేమి ప్రజలకి వెళ్ళలేదు, ఫెయిల్ అయినది. ఇప్పుడు మనము కూడా అందరం ఐకమత్యంగా ఉండాలా. 2.5 సంవత్సరాల్లో పడింది గవర్నమెంట్, ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలింది. ఇంకా సంవత్సరం చేస్తారు వాళ్ళ రాజకీయము, ఇంకా సంవత్సరంన్నర కోడి పడుతుంది. తర్వాత వాళ్ళ వల్ల ఏం అభివృద్ధి జరిగేటట్లు ఉండదు. మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితేమి, కార్యకర్తలు అయితేమి, పల్లెటూరు లీడర్లు అయితేమి అందరూ ఐకమత్యంగా ఉండి మనం ఈసారి బాలనాగిరెడ్డిని 5వసారి ఎమ్మెల్యేగా గెలుచుకొని ఆయన్ని మినిస్టర్గా చేసుకోవాలని మరి కోరుకుంటున్నాము. ఎందుకంటే మన నియోజకవర్గంలోన చాలా అభివృద్ధి పనులు మిగిలిపడిపోయినాయి. ఎందుకంటే మనకి 5 ఏళ్ళ గవర్నమెంట్ వచ్చినా కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 3 సంవత్సరాలు మాత్రమే చేశాము. ఇంకా మనం చేసుకునే పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఏదో కళ్ళబిల్లి మాటలు చెప్తారు. వాళ్ళకి ఎవరికి కూడా భయపడొద్దండి, గట్టిగా నిమ్మడాలా. ఈసారి మనము గవర్నమెంట్ లేకున్నప్పుడే గట్టిగా ఉండాలా. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, గవర్నమెంట్ లేకున్నప్పుడే గట్టిగా నిమ్మడి చేసుకోవాలని మరి కోరుకుంటున్నాము. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలం మొత్తం కూడా 4 సార్లు మెజార్టీ ఇచ్చాము. 5వసారి కూడా మన కోసి మండలం తరఫున ఈసారి కూడా 5,000 మెజార్టీ ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ మరి స్థానిక సమస్యలు వస్తాయి. వాళ్ళు ఏదో చెప్తుంటారు, బూటకపు మాటలు చెప్తుంటారు, అవన్నీ జరిగేవి కాదు. మనం ఈసారి పంచాయతీ ఎలక్షన్లన ప్రతి ఊరు విలేజ్లను కూడా ఖచ్చితంగా పోటీ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరేద్దామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తాను, వాళ్ళు ఏకాగ్రహం చేయాలని అవన్నీ జరిగే పనులు కాదని. అదే ఏకాగ్రహం చేయాలనుకుంటే మన మండలంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో చేసేవాళ్ళము. మనం అవన్నీ వద్దని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈసారి కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన పల్లెటూరులో ప్రతి ఒక్కరు కూడా పంచాయతీకి పోటీ చేసి మన దమ్ము ఏమో చూపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరూ ఐకమత్యంగా ఉండండి. దయచేసి ఎవరికి భయపడాల్సినంత అవసరం లేదు. మన వెనక మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన మురళిరెడ్డి ఉన్నాడు, మండలంలో నాయకులు ఎంపీ బీరన్ ఉన్నాడు, నాగరాజు ఉన్నాడు, మేమందరం కూడా ఉన్నాము. మీకు ఎవరికి ఏమి ఇబ్బందులు వచ్చినా కూడా మేము దగ్గరుండి కాపాడుకునే పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఈసారి పోలీసు వాళ్ళు చాలా హింసిస్తున్నారు, అయినా భయపడద్దండి. బాగా గట్టిగా ఉండి అందరూ ఐకమత్యంగా ఉంది రాజకీయం చేయాలని చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మన కోసి మండలంలో మన ఎమ్మెల్యే బాలనారెడ్డి ఆదేశాల మేరకు, మన ప్రదీప్ ఆదేశాల మేరకు, ధనరెడ్డి అన్న ఆదేశాల మేరకు, మన మండల ఇన్ఛార్జి మురళిరెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల్లో ఎంతో ఆదర్శంగా నిలిచిపోయారు. ఆయన చేపట్టిన పథకాలు అయితే ఆరోగ్యశ్రీ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, తర్వాత విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, స్కాలర్షిప్లు అయితేనేమి, ప్రతి పథకాలు ఆ రోజు ఆయన చేసిన పథకాలు ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్మరణగా నిలిచిపోయాయి. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఆయన గుండెల్లో పెట్టుకుని ఆదర్శంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఆయన చేసిన సేవలు మన ఆంధ్రప్రదేశ్తో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా గుర్తించారు. అందులో భాగంగానే ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఎన్నో ఆదర్శంగా నిలిచిపోయారు. కొన్ని దశాబ్దాలు అయినప్పటికీ కూడా ఆయన చిరస్మరణంగా గుర్తించుకుంటూ ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగానే మన బాలనాగిరెడ్డి కూడా ప్రజలైన బలం, ప్రజలైన ధైర్యం అన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన కుటుంబానికి మనమంతా కట్టుబడి ఉండి రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్ అయితేనేమి, ఏ కార్యక్రమంలో అయినా అతనికి ముందుండి మనమంతా సేవలు ఇంకా బాగా బంధుగా గట్టిగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.